ఈరోజు ధ్యానం కొరకు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాము. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా? వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. చాలండి. ఇక్కడ చదవబడిన మాటని మనము ధ్యానం చేస్తే యెషయా గ్రంథము ఎన్ని అధ్యాయాలు? 66 అధ్యాయాలు. బైబిల్ పుస్తకాలన్నీ ఎన్ని? 66. అందుకని యెషయా గ్రంథాన్ని ఏమనాలి? మినీ బైబిల్ అనాలి. యెషయా గ్రంథము ప్రస్తుతము 2 భాగాలు చేస్తే 1 నుంచి 40 అధ్యాయాల వరకు ఒక భాగము, 40 అధ్యాయాల నుంచి 66 అధ్యాయాలు ఒక భాగం, ద్వితీయ భాగం. ఈ ద్వితీయ భాగంలో యెషయా భక్తుడు ఏమని రాస్తున్నాడు అంటే చాలా చక్కని మాట రాస్తున్నాడు. సియోను అంటుందట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. సియోను అనేది యెరూషలేములో అంటే ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము ఉంది. యెరూషలేము అనే ప్రాంతంలో ఒక పర్వతం ఉంది. దాన్ని సియోను పర్వతము అని అంటారు. సియోను పర్వతము అని అంటారు. ఆ సియోను పర్వతము నలుగురికి చెప్తుందట. ఏమని చెప్తుంది అంటే, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, యెహోవా నన్ను మర్చిపోయాడు. చూడొచ్చు మీరు ఆ సియోను పర్వతాన్ని ఒక్కసారి. ఒరిజినల్ ఫోటో అది, ఒరిజినల్ ఫోటో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సియోను కొండలు ఏం చెప్తున్నాయి అంటే, సియోను కొండ అంటే సియోను కొండని కాదు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే సియోను కొండ అంటే కొండని కాదు, అక్కడ సియోను ప్రజలు చెప్తున్నారు, అక్కడ ఉండే ఇశ్రాయేలు చెప్తున్నారు, యెహోవా ఎలాగైనా మమ్మల్ని విడిచిపెట్టేశాడులే, ఈ మధ్య మమ్మల్ని పట్టించుకోవట్లేదులే ఆయన, మమ్మల్ని మర్చిపోయాడులే ఆయన అని మాట్లాడుతున్నారు. ఆ మాట ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు విన్నాడు ఆ మాట. ఇశ్రాయేలీలు చెప్తున్నారు, దేవుని ప్రజలైన వాళ్ళు చెప్తున్నారు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఆయన మమ్మల్ని మరిచిపోయాడు అంటే దానికి ఆయన స్పందిస్తూ ఏమన్నాడు తెలుసా? అక్కడ స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున? మరవరు, కానీ వారైనా మరిచిపోతారేమో కానీ నేను మిమ్మను. ఒక తల్లి తన పుట్టిన బిడ్డను మరవదు, ఒకవేళ మరిచిపోయినా కానీ నేను మాత్రము నిన్ను మరవను. ఫస్ట్ ప్రేమ దేవుని ప్రేమ, సెకండ్ ప్రేమ ఈ లోకములో తల్లి ప్రేమ. ఫస్ట్ ప్రేమ దేవుని ప్రేమ, ఆ తర్వాత ప్రేమ ఏ ప్రేమ అంటే తల్లి ప్రేమ. 100 రక్తబొట్టులు కలిస్తే ఒక పాలబొట్టు, ఆ 100 రక్తబొట్టులు పాలబొట్టుగా మార్చి తన బిడ్డకి పాలిచ్చి తల్లి ప్రేమను చాటించుకుంటుంది. మరి తండ్రి ప్రేమ, తన తిందామనుకున్న పొట్లం కూడా దాచి ఇంటికి తీసుకొచ్చి పిల్లలకిస్తాడు, అది తండ్రి ప్రేమ. మరి యేసయ్య ప్రేమ 100 రక్తబొట్టులు కాదు, టోటల్ రక్తమంతా కూడా మన కొరకు ఇచ్చేశాడు, ప్రేమను చూపించాడు, అది యేసయ్య ప్రేమ. కనుక ఈ లోకములో తల్లి కంటే కూడా తండ్రి కంటే కూడా నేను ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే యేసయ్య ప్రేమ లేదా దేవుని ప్రేమ. ఆ తర్వాత ఎవరి ప్రేమైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి తన బిడ్డను కనడానికి అందాన్ని పోగొట్టుకుంటుంది, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటుంది, లేనిపోయిన మచ్చలు వచ్చినా కానీ భరిస్తుంది. ఒకప్పుడు బిడ్డ పుట్టకముందు అందం అద్దంలో చూసుకునే ఆవిడ తరువాత అందాన్ని తన బిడ్డ రూపంలో చూసుకుంటుంది. అంటే దేనికైనా కానీ ఆ మాతృత్వమే స్త్రీకి సంపూర్ణమైనటువంటి జీవితము అని భావించి తన బిడ్డను కనడానికి ఇష్టపడుతుంది. అలాగున తల్లి తన ప్రేమను చూపించుకుంటూ ఉంటుంది. చాలామంది పెద్దోళ్ళు అనేవాళ్ళు ఇంతవరకు ఏమనేవాళ్ళు అంటే, ఆ అమ్మ కడుపు చూస్తుంది భార్య, నేను దాంతో పరిపూర్ణంగా ఏకీభించలేను.
ఎందుకంటే ఈరోజు అందరని కాదు కానీ భార్యలు కూడా తల్లిలాగా ప్రేమించేవాళ్ళు ఉన్నారు. తల్లిలాగా ప్రేమించేవాళ్ళు ఉన్నారు. తల్లి ఎలా బిడ్డకి ఏం కావాలో చూస్తుందో ఈ రోజున భార్యలు కూడా తన భర్తకి ఏది ఇష్టమో, ఏం తింటాడో, ఏది ఇష్టమో ఆలోచించేవాళ్ళు ఉన్నారు. ఆ సామెత 100% కరెక్టేనండి, భార్య నిజంగానే జోబు చూస్తుంది అని కొంతమందిని అనుకోవచ్చేమో కానీ అందరిని అనుకోలేం. ఈ రోజున తల్లి కంటే ఎక్కువ ప్రేమించే భార్యలు ఉన్నారు సమాజంలో. మేము దాదాపు చాలా కుటుంబాలు విజిటింగ్ చేస్తుంటాం. ఎవరు డబ్బు మీద మనసు పెడతారు, ఎవరు నిజంగా భర్తను ప్రేమిస్తారు అనేది ఇట్టే అర్థమైపోద్ది. వాళ్ళ మాటలు, వాళ్ళ వైఖరి నిజంగా ఎంతగా ప్రేమిస్తున్నారని. మొన్న ఎవరో చెప్తున్నారు, భర్తకి ఆరోగ్యం బాగోలా అంటే అందరూ ఒకేలాగా ఉండరు. సరే జాబుకు వెళ్ళాడంట. ఏమండి క్షేమంగా జాబుకు వెళ్ళారా? వెళ్ళా. అనుకోకుండా దారి మధ్యలో బైక్ అడ్డం వస్తే పడిపోయా. అయ్యో లంచ్ బాక్స్కి ఏమి సొట్ల పడలేదుగా. ఆల్రెడీ ఈయనకి ఇక్కడ సొట్ల పడినాయి, కాళ్ళు చేతులు దెబ్బలు తగిలినాయి. అదే నువ్వు అడిగేది? ఏమన్నా దెబ్బలు తగిలినాయా మీకు అని అడగాల? లంచ్ బాక్స్కి సొట్లు పోయినాయా? కొద్దిగా సొట్లు పోయినా. అయ్యో అంటే ఏమనాలి? అయ్యో నా భర్తకి బయట పడిపోయాడు ఏమైనా కాస్త అనే ఆ ఫీలింగ్, ఆ జాలి. ఆల్రెడీ ఈయనకి 5-6 సొట్లు పడినాయి అంట. ఆ లంచ్ బాక్స్కి సొట్లు పడినాయి అని బాధపడుతుంది. నిజంగా అలాంటి వాళ్ళకు వర్తిస్తుంది ఆ సామెత. కానీ అందరూ అలా కాదు. తల్లి కడుపు చూసినట్లుగా భార్యలు కూడా ప్రేమించేవాళ్ళు ఉన్నారు, మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ, యేసయ్య ప్రేమ తర్వాత ఎవరు ప్రేమ అంటే తల్లి ప్రేమే. ఇక్కడ ఏమన్నాడు తెలుసు యెషయా గ్రంథంలో? తల్లైనా మరుచునేమో కానీ అంటే ఏదో గూను ఉందని గుర్తు, కానీ ఉంది అంటే ఏదో అర్థం ఉందని గుర్తు. కానీ నేను నిన్ను మరువను అని అన్నాడు. తల్లైనా మరుస్తుందేమో కొన్ని పరిస్థితులలో. అక్కడక్కడ ఈ మధ్య మనము ఫోనుల్లో వాటిల్లో చూస్తున్నాం. తల్లి ఫోను ధ్యాసలో పడిపోయి పిల్లోడిని వదిలేస్తే ఆ పిల్లోడు వెళ్ళి నీళ్ళల్లో పడిపోయి ఊపిరాడగా చనిపోయిన సందర్భాలు 1 కాదు 2 కాదు. రోడ్డు ప్రక్కన కూర్చొని పిల్లోడిని వదిలేస్తే, వీళ్ళు ఏదో ధ్యాసలో ఉండి భార్యాభర్తలు వదిలేస్తే రోడ్డు మీద భయంకరమైన యాక్సిడెంట్లు జరిగినవి చూసిన సందర్భాలు ఉన్నాయి. అంటే తల్లైనా మరచొచ్చేమో కానీ పరిస్థితులను బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ సందర్భంలో తల్లే తన కొడుకును కోసుకొని వంట చేసుకొని భోంచేసిన సందర్భం ఉంది. ఎక్కడో కాదు, మన బైబిల్లో 2 రాజుల గ్రంథం చదవదులే కానీ 6వ అధ్యాయం 24వ వచనంలో తల్లే తన బిడ్డను కోసుకొని చంపుకొని తిన్న సందర్భాలు ఉన్నాయి కరువు దినాలలో. తల్లైన పరిస్థితులను బట్టి, పరువును బట్టి, లేదా తలగమించిన భారమైతే పిల్లల్ని అమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కన్న పిల్లల్ని అమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక తల్లి ఓకే, తల్లి ప్రేమ ఓకే, కానీ ఒకవేళ తల్లి అయినా మరిచిపోవచ్చేమో పరిస్థితులు బట్టి, పరువు కోసం కానీ లేక తలగమించిన భారం వచ్చినప్పుడు కానీ అవ్వచ్చేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మరిచిపోయేవాడిని కాదు. మీరన్నా మరిచిపోతారేమో, నేను మరిచిపోయేవాడిని కాదు అన్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో 3 మరిచిపోలేదు. ఆ 3 క్లుప్తంగా మీకు పరిచయం చేస్తాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఆది కాండములో ఉన్న యోసేపు ఉన్నాడు. యోసేపు అన్నలందరి చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేత అమ్మివేయబడ్డాడు. ఇష్మాయిలీకి అమ్మివేయబడ్డాడు. అమ్మివేసిన వాళ్ళు ఒక ఇంట్లో అమ్మేస్తే యోసేపు ఫతేఫర్ అనే వాళ్ళ ఇంట్లో
ఒక దాసుడిగా, ఒక పని మనిషిగా వారింటికి వెళ్ళాడు. ఆ యజమానుని భార్య ఇతని మీద కన్నేసింది. ఇతడు పాపం చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు లేనిపోయినవన్నీ కూడా తన భర్తకి చెప్పి ఇతని మీద నిందలు వేసి కారాగారంలోకి పంపించింది. యోసేపుని కారాగారంలోకి పంపించింది. యోసేపు కొద్ది రోజులు కారాగారంలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఉన్న తరువాత అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, పానదాయకుడు, భక్షకారుడు. అంటే పానదాయకుడు అంటే రాజుగారికి, ఐగుప్తు రాజుకి పానం, ద్రాక్ష రసం, మంచినీళ్ళు, లిక్విడ్స్ అవి ఇస్తూ ఉండేవాడు. భక్షకారుడు అనగా వంట చేస్తూ ఉండేవాడు, రొట్టెలు కానీ ఇవన్నీ కూడా భోజనాన్ని రెడీ చేస్తుండేవాడు. రాజుగారికి వాళ్ళిద్దరు నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే వేరే రాజు కొనేసాడు అనుకోండి, ఇన్ని మీ రాజుగారికి భోజనంలో విషం పెట్టమని చంపేయచ్చు. కనుక వాళ్ళిద్దరూ కూడా చాలా నమ్మకస్తులు అయి ఉండాలి. అలాంటి వాళ్ళని పెట్టుకున్నాడు. ఏదో అక్కడ చిన్న రాంగ్ జరిగింది. రాంగ్ జరిగితే పానదాయకుడు అంటాడు నేను కాదు, భక్షకారుడు అంటాడు. భక్షకారుడు అంటాడు నేను కాదు, పానదాయకుడు. రాజుగారు వీళ్ళిద్దరినీ కూడా చెరసాలలో వేయించాడు. అది ఎవరున్న చెరసాల? యోసేపున్న చెరసాల. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు అప్పటికే చాలా దినాల నుంచి ప్రార్థించుకుంటున్నాడు. ప్రభువా, నేను ఈ కష్టంలో ఉన్నాను, చెయ్యని దానికి నేను నింద భరించాల్సి వచ్చింది, చెయ్యని దానికి నేను శిక్ష భరించాల్సి వచ్చింది. ఒకసారి నా ప్రార్థన అంగీకరించండి, నేను చెరసాల నుంచి బయటకు వచ్చేలాగా చూడండి. చిన్నప్పటి నుంచి నాకు కష్టాలే. అన్నలు కొట్టారు, అన్నలు నన్ను ద్వేషించారు, అన్నలు నన్ను గోతులో పడేశారు, మళ్ళీ అన్నలు నన్ను తీశారు, ఇష్మాయిలీలు కమ్మి వేశారు. ఎవరో ఇంటికి వెళ్తే లేనిపోయిన నిందలకి నేను ఈరోజు మరలా ఈ కష్టాలకి వచ్చాను. ఒకసారి నా ప్రార్థన అంగీకరించండి అని యోసేపు ప్రార్థన చేస్తూ వచ్చాడు. యోసేపు ప్రార్థన చేస్తూ రాగా ప్రియ దేవుని బిడ్డలారా, అనుకోకుండా పానదాయకుడు, భక్షకారుడు కూడా అక్కడికే వచ్చారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆది కాండము అందరూ కూడా తీసి ఉంచినట్లయితే 40వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాత్రి వాళ్ళిద్దరూ కూడా వేరువేరు భావాలు కలిగిన కలలు కన్నారు. మార్నింగ్ చాలా విచారంగా ఉన్నారు. వాళ్ళు విచారంగా ఉంటే యోసేపు అన్నాడు, ఏంటి మీరు విచారంగా ఉన్నారు అని అంటే వాళ్ళు అన్నారు, రాత్రి మా ఇద్దరికి కలలు వచ్చాయి, అది ఏదో మాకు విచారంగా మేమున్నాము అంటే. యోసేపు ఆల్రెడీ దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కలలు చెప్పేవాడు, వాడి భావాలు కూడా చెప్పేవాడు. మీకు జ్ఞాపకం ఉందా? చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు యోసేపు కల వచ్చింది. ఏమిటి ఆ కళ? ఏం కళ? సాగిలిపడిని. అప్పుడు ఏమని చెప్పాడు అంటే, నా పని ఒక్కటే నిలబడింది, మిగిలిన పనులన్నీ కూడా సాగిలిపడిని. మార్నింగ్ చెప్తే వాళ్ళు అన్నారు, దీని అర్థం ఏమిటంటే ఓ రోజు మేము నీకు సాగిలిపడే భావం అది అంటే అలా ఊహించుకుంటున్నావారా నువ్వు అన్నట్లుగా గద్దించారు యోసేపుని. ఏమో రాత్రి నాకు కల వచ్చింది అని అన్నాడు. ఇంకో రోజు కల ఏంటో తెలుసా? యోసేపు చిన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈయనకి సాగిలి పడినట్లుగా. సూర్యుడు అంటే నాన్న, చంద్రుడు అంటే అమ్మ, నక్షత్రాలు అంటే అన్నయ్యలు, అందరూ సాగిలి పడినట్లుగా అని అంటే కొద్దిగా వాళ్ళ నాన్న కూడా ఇబ్బంది పడ్డాడు. ఏంట్రా నీ దగ్గరికి ఒక రోజున మేము దేహి అని వచ్చే పరిస్థితి వస్తుందా?
సాగిలిపడే పరిస్థితి వస్తుందా? ఏమో రాత్రి నాకు అలా కల వచ్చింది అని అన్నాడు. ఆ రోజుల్లో ఈ కలల వల్లే అన్నలందరూ కూడా ద్వేషం పెట్టుకొని కొట్టారు, నీళ్ళ లేని గుంటలో వేశారు, వేరే దేశానికి అమ్మేశారు. ప్రియ దేవుని బిడలారా, ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడు. ఈయన జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఇద్దరు ఖైదీలకి, అంటే పానదాయకుడికి భక్షకారుడికి కలలు వచ్చాయి. ఏమిటి ఆ కలలు చెప్పండి అని అడిగాడు. ఏమిటి ఆ కలలు అంటే ఆ కింద మాటలు మనం చూద్దాం. 9వ వచనం నుండి. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఈ మాటలు మనం గమనిస్తే ఆ ఫస్ట్ నీ కళ ఏమొచ్చిందో చెప్పమని అడిగాడు పానదాయకుడిని. పానదాయకుడు చెప్పాడు కదా, అంటే పానదాయకుడు అంటే రాజుకి ద్రాక్ష రసాన్ని అందించేవాడు. ఏమని చెప్పాడు అంటే, అయ్యా రాత్రి నాకు వచ్చిన కలలో ద్రాక్షావల్లి కనబడిను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. దానికి చిగురిచ్చినట్లుగా కూడా ఉండెను. ఇలా పువ్వులు కూడా వికసించెను అని మాట్లాడాడు. అప్పుడు టోటల్గా అన్ని కట్ చేస్తే ఆ యోసేపు ఏమని చెప్పాడు అంటే, నీకు 3 దినాల్లో మరలా నీ జాబు నీకు వచ్చేస్తుంది. రాజుగారి దగ్గరికి వెళతావు, మళ్ళా నీవు ఉద్యోగంలో ఉంటావు, రాజుగారికి మళ్ళా ద్రాక్షారసపు గిన్నెని అందించేస్తావు. ఇది టోటల్గా అన్ని కట్ చేస్తే అని మాట్లాడాడు. ఓకేనండి అని అన్నాడు. ఆ తర్వాత భక్షకారుడు కూడా కల వచ్చింది. భక్షకారుడు అంటే రాజుగారికి భోజనం రెడీ చేసే ఆయన, పిండి వంటలు రెడీ చేసే ఆయన. ఆయన్ని అడిగాడు, నీకేం కల వచ్చింది అని. అంటే ఆ మాటలు మీరు చదవండి. ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదను నా గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే. ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. చాలండి. ఆ భక్షకారుడు కూడా చెప్పుకొచ్చాడు. ఏం కల వచ్చింది అంటే, 3 గంపలని తన తల మీద పెట్టుకొని వెళుతున్నాడట పిండి వంటల్ని. ఈ లోపల పక్షులు వచ్చి ఆ పిండి వంటలు ఏం చేస్తున్నాయి అంటే ఎత్తుకెళ్ళిపోతున్నాయి. అంటే యోసేపు అన్నాడు, అన్నీ కట్ చేస్తే నీ కళ ఉద్దేశం ఏంటంటే 3 రోజులలో రాజుగారు నీకేం చేస్తున్నాడు అంటే ఆ మరణశిక్ష ఉరిని తీర్చబోతున్నాడు, నువ్వు చనిపోతావు. నిజంగా ఎలా తట్టుకోగలడు ఇంత ఖచ్చితమైన దర్శనాలు చెప్తే? మిగతావైతే తట్టుకోవచ్చు. 3 రోజుల్లో నీకు జాబ్ రాబోతుంది, యథావిధిగా నువ్వు జాబులో ఉంటావని. 3 రోజుల్లో నీ ఉద్యోగం వస్తుందని. ఈయనకేమన్నాడు అంటే 3 రోజుల్లో రాజుగారు నీకు మరణశిక్ష విధిస్తారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగానే కొద్ది రోజులలో జరిగిన విషయం ఏంటంటే, రాజుగారు పిలిపించాడు, పానదాయకుడికి జాబ్ ఇచ్చాడు, భక్షకాడిని ఏం చేశాడు అంటే ఉరి తీయించాడు. అయిపోయింది, పని అయిపోయింది. భక్షకాడిని ఉరి తీయించాడు అంటే మొత్తానికి ఆ విషయం తెలిసింది, ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్. పానదాయకుడి వల్ల ఎక్కడ నేరం అనేది లేదు, భక్షకారుడి దగ్గరే ఏదో రాంగ్ జరిగింది కనుక, రాంగ్ జరిగింది కనుక వాడిని వెంటనే ఉరి తీయించండి అన్నాడు. ఉరి తీయించేశారు. పానదాయకుడు యథావిధిగా మరల ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. వెళ్ళేటప్పుడు అంటాడు కదా, ఆ మాట ఒకసారి చదువుకుందాం. చూడండి, 40 అధ్యాయము 14 వచనాన్ని చదువుకుందాం. నీకు
క్షేమము కలిగినప్పుడు నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగలి బడి తిని అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళేటప్పుడు పానదాయకుడితో ఆ యోసేపు చెప్పిన మాట ఏమంటే, ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా విషయమై రాజుగారితో మాట్లాడండి, నేను మంచోడని మాట్లాడండి, నేను ఏ అన్యాయం చేయలేదని మాట్లాడండి, కొద్దిగా చెరసాల నుంచి బయటకు వచ్చేలాగా చూడండి. ఎందుకంటే నేను హెబ్రీయుణ్ణి, ఈ జాతి వాడిని కాదు, నేను ఇక్కడ వాడిని కాను, నాకంటూ ఎవరో కూడా లేరు, నన్ను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి కూడా నాకు పెద్ద దిక్కు ఎవరనే వాళ్ళు లేరు, దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటే, భలేవాడివే, అది పెద్ద విషయం ఏం కాదు, నేనున్నాను కదా అని వెళ్ళాడట. వెళ్ళి టోటల్గా ఏమయ్యాడు అంటే, యోసేపుని పానదాయకుడు మరిచిపోయాడు. కానీ బైబిల్ ఏమంటుంది, తల్లి మరిచిపోయినా నేను మాత్రము మరిచిపోను. ఈ ఉదయకాలం ముందు కొన్నిసార్లు మనం అనుకుంటాం, నన్ను అందరూ కూడా మరిచిపోయారేమో. మరిచిపోవచ్చు, నేను అందరూ కూడా మరిచిపోవచ్చు, నీ కష్టంలో జ్ఞాపకం చేసుకుంటా అన్న మనిషి నేను మర్చిపోవచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడు, నిన్ను మాత్రం ఏనాడు కూడా ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట వ్రాయబడి ఉన్నది కీర్తన గ్రంథంలో చూడండి, 27వ కీర్తన 10వ వచనాన్ని, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. చాలండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అంటే యోసేపుని ఒకవేళ పానదాయకుడు మర్చిపోయిన తర్వాత కొన్ని రోజులు అలాగే ఎదురు చూశాడు యోసేపు. కారణం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి వచ్చినా కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏమని చూస్తున్నాడు అంటే, ఏ వ్యక్తి వచ్చినా కానీ, తలుపు కొట్టినా కానీ పానదాయకుడు పంపించాడేమో, నన్ను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ఏ వ్యక్తి వచ్చినా కానీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ పానదాయకుడు టోటల్గా ఎవరిని మర్చిపోయాడు అంటే, యోసేపుని మర్చిపోయాడు. తన ఉద్యోగ విధానంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని దినాలైన తర్వాత ఫరో రాజుకి, ఐగుప్తు రాజుకి ఈ సంఘటన జరిగి 2 ఏళ్ళు అయిపోయింది. అంటే 2 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమోనని. ప్రియ దేవుని బిడ్డలారు, 2 సంవత్సరాలు జరిగిపోయాక ఐగుప్తు రాజు అయిన ఫరోకు ఒక కల వచ్చిందట. ఏమిటి ఆ కల అంటే, ఆ ఏటిలో నుండి బలమైన 7 ఆవులు వచ్చాయట. విన్నారా? ఏమొచ్చాయండి? 7 ఆవులు, బలమైన ఆవులు ఏటులో నుండి వచ్చాయి. ఆ తర్వాత నిదానంగా అదే ఏటులో నుండి 7 బలహీనమైన ఆవులు, అంటే బక్క చిక్కిన ఆవులు వచ్చి, బలహీనమైన ఆవులు బలమైన ఆవుల్ని, ఏం అర్థం కాల, ఇదేంటి బలమైన ఆవులు బలహీనమైన ఆవులు మింగేయాలి కదా, బలహీనమైన ఆవులు బలమైనటువంటి ఆవుల్ని మింగేయటం ఏంటి అనేది ఫరో రోజుకి అర్థం కాల. ఆ తర్వాత మళ్ళా మేలుకొన్నాడు. మళ్ళా పొడుగునేసరికి మళ్ళీ ఇంకొక కల వచ్చింది ఫరో రాజుకి. బలమైన 7 వెన్నులు ఉన్నాయి పొలములో, తూర్పు గాలి నుండి బలహీనమైన 7 వెన్నులు వచ్చి ఈ బలమైనటువంటి 7 వెన్నులని మింగేశాయి. ఇదేమిటి? ఇందాక చూస్తే కూడా ఏదో తేడా కనిపించింది నా కలలో. బలహీనమైన ఆవులు బలమైన ఆవులు మింగేశాయి, ఇక్కడ చూస్తేనేమో బలహీనమైన ఆ వెన్నులు బలమైనటువంటి వెన్నులని మింగేశాయి అని అనుకొని విచారంగా పడుకున్నాడు. మార్నింగ్ లేచినప్పుడట, ఐగుప్తు రాజు అంటే ఆ దినాలలో ఈజిప్ట్ అనేది ఒకప్పుడు బాగా పేరు ప్రఖ్యాతులు ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, మార్నింగ్ లేచి తన దగ్గర ఉన్న శకునగాళ్ళందరినీ పిలిచి, రాత్రి నాకు ఇలా కల వచ్చింది,
ఏమిటి ఆ కళ అంటే బలమైన ఆవుల్ని బలహీనమైన ఆవులు మింగేశాయి, బలమైన వెన్నులని బలహీనమైన వెన్నులు మింగేశాయి. మీరేమైనా దాని భావం చెప్తారా అని శకునగాళ్ళు వచ్చారు. ఏదో చెప్తున్నారు కానీ ఈయన మనసుకు అది నచ్చట్లేదు. ప్రియ దేవుని బిడలారా, ఇంకొకళ్ళు ఇంకోలాగా చెప్పారు. జ్యోతిష్కులు, గారడి విద్యోళ్ళు వచ్చారు, ఏదోలా చెప్పారు. మంత్రాలు చేసేవాళ్ళు వేరేలా చెప్పారు. శకునాలు చెప్పేవాళ్ళు పిలిపించాడు, వేరేలాగా చెప్పారు. ఇలా టక్కు టమారా గజకర్ణ గోకర్ణ ఉన్నాయి కదా లోకంలో, ఇంద్రజాల మహేంద్రజాల, అలాంటి వాళ్ళందరినీ పిలిపించేశాడు. ఒక్కళ్ళు చెప్పినా కానీ ఈయనకి ఏదో తేడా కొడుతుంది. మీరు చెప్పేది నన్ను ఏదో ఒప్పించడానికి లాగుంది కానీ అది కరెక్ట్గా మాత్రం నాకు అనిపించట్లేదు అని అన్నాడు. అంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది అట. ఎవరికంటే పానదాయకుడికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు జ్ఞాపకం వచ్చి, రాజా నేను ఒక మాట చెప్తాను మీకు. 2 ఏళ్ల క్రితం మీరు మమ్మల్ని జైల్లో వేయించారు కదా, నన్నును భక్షకాడిని జైల్లో వేయించారు కదా. ఆ వేయించినప్పుడు మా ఇద్దరికి ఒక కళ వచ్చాయి. వచ్చినప్పుడు జైల్లో ఒక ఆయన ఉన్నాడు, యోసేపు అని. మీరే వేయించారని మాకు అర్థమైంది. ఆయన ఏమని చెప్పాడు అంటే 3 దినాలలో మరలా నీకు జాబ్ వస్తుంది, వీడు 3 రోజుల్లో ఉరి తీయించబోతారు అని చెప్పాడు. ఆయన చెప్పినట్లు అలాగే జరిగింది అని అనగానే ఆ వ్యక్తిని అర్జెంటుగా పిలిపించండి అని అన్నారు. ప్రియ దేవుని బిడలారా, యోసేపుకి తలస్నానం చేయించి జైల్లో ఉన్నాడు కదా, 2 ఏళ్ళు పైన 3 ఏళ్ళు పైన ఉన్నాడు జైల్లో. కనుక వస్త్రాలన్నీ కూడా మార్పించి మంచిగా స్నానం చేసి ఎక్కడ పిలిపించారు అంటే రాజుగారి దగ్గరికి పిలిపించారు. రాజుగారిని అడిగాడు, రాజా మీకేం కల వచ్చింది అని చెప్పాడు. బలమైన ఆవులని బలహీనమైన ఆవులు, బలమైన వెన్నులని బలహీనమైన వెన్నులు మింగేశాయి. చెప్తాను చూడండి రాజా అని ప్రార్థన చేసుకుని యోసేపు చాలా అద్భుతకరంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే 7 బలమైన ఆవులు అంటే 7 బలమైన సంవత్సరాలు, అనగా పంట విస్తారంగా పండుద్ది, మామూలుగా కాదు. కనుక ఆ దినాల్లోని మీరు ఏం చెయ్యాలి అంటే మీ ధాన్యాన్ని ఈజిప్టు దేశంలో కానీ చుట్టుప్రక్కల ఉన్న ధాన్యాన్ని కానీ మొత్తం మీ దగ్గరికి కొనేసుకోవాలి. తర్వాత 7 బలహీనమైన ఆవులు అంటే బలహీనమైన సంవత్సరాలు, అనగా కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. మరి యోసేపు 7 బలమైన వెన్నులు 7 బలహీనమైన వెన్నులు అంటే ఏంటి అంటే అది వేరే కళ కాదు, 2 కళలు కూడా ఒకటే అని చెప్పిన తర్వాత రాజుగారికి బాగా నచ్చింది. ఇతను చెప్తున్న మాటల్లో ఏదో వాస్తవం ఉంది అని అనుకున్నాడు. అనుకొని యోసేపుని ఏం చేశాడు అంటే ఆ ధాన్యం అంతరి మీద కూడా ఈజిప్టు దేశానికి మంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యోసేపు ఎక్కడో జైల్లో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా మర్చిపోయారు. ఒకసారి మీరు ఆలోచించండి, పానదాయకుడికే గుర్తున్నాడు అనుకోండి. ఎవరో యోసేపు పానదాయకుడికే గుర్తున్నాడు. బయటికి రాగానే నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుందని చెప్పాడు, ఉద్యోగం వచ్చింది. జ్ఞాపకం ఉన్నాడు అనుకోండి, రాజుగారికి చెప్పేవాడు, రాజా నా ఉద్యోగం నాకు వచ్చేస్తుందని చెప్పాడు ఒక ఆయన. ఇప్పుడు ఏమైందిరా చెప్పాడు, వచ్చావు, ఏమైంది, నీకు మంచి జరిగిందిగా అంటాడు. అంతే. అంటే అవసరత రాజుది కాదుగా, కష్టం రాజుగారికి రాలేదు కనుక యోసేపు యొక్క విలువ తెలియదు. ఒకవేళ గనక లేదు రాజా ఆ వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, చిన్న ఉద్యోగం ఇవ్వాలి అని అన్నాడు అనుకో, నీ మీద ఉన్న అభిమానంతో, యోసేపు మీద ఉన్న అభిమానంతో కాదు, నీ మీద ఉన్న అభిమానంతో నేను చిన్న ఉద్యోగం ఇస్తా, మా ఇంట్లో వాడిని వచ్చి అంట్లు గడగమని అనేవాడు. వాడిని వచ్చి మా ఇంట్లో మంచి పోస్టేగా రాజుగారింట్లో రమ్మని అనేవాడు. పానదాయకుడు మరిచిపోవటము మేలాయను. దావీదన్నాడే శ్రమ కలుగుట. ఇప్పుడు ఈ యొక్క యోసేపును మరిచిపోవట మేలాయను. ఇప్పుడు ఫరోకి కష్టం వచ్చింది గనక యోసేపు వచ్చాడు గనక యోసేపు వాల్యూ తెలిసింది. అందుకని యోసేపుని ఏం చేశాడు అంటే రాజ్యం మొత్తానికి కూడా ఆ రోజుల్లో నిన్ను అందరూ మర్చిపోవడం దేవుడి చిత్తమేమో, ఆ దినం నిన్ను మర్చిపోవడం దేవుడి చిత్తమేమో, ఈ రోజు జ్ఞాపకంలోకి రావాలని దేవుడు ఆ రోజు నిన్ను మరుగ్గా చేశాడేమో. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే నువ్వు ఏ మూలన్నా కానీ, గోతులో ఉన్నా కానీ, చెరసాలలో ఉన్నా కానీ, మనం ఏం కనబడాలి అని అనుకోవసల్లా,
ఎంత మరుగ్గా ఉంటే అంత బయటికి తీసుకురావడానికి దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.